గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సర్పంచ్ అభ్యర్థిగా గోదల రాజిరెడ్డి నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను 95-96లో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి రహదారులు లేవు. కడియం సేరి సహకారంతో 3 దిక్కుల రహదారులు చేయడం జరిగినది. ఎంతో వాటర్ ట్యాంక్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, అదనపు సీసీ రోడ్లు కానీ అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగినది వారి సహకారంతో. నేను ఎంపీటీసీ అయిన తర్వాత సుత మన గ్రామానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ మధ్యకాలంలో కడియంసేరి గారు వచ్చినప్పుడు మల్లన్నగుట్ట నుండి వయా నారాయణగిరి టు మల్లికుదుల నుండి చిలుపురుగుట్ట రోడ్డు వరకు 9 కోట్ల రూపాయలతోని రోడ్డు శాంక్షన్ చేయడం జరిగినది. అది కొద్ది రోజులతో పనులు మొదలవుతాయి. నేను గెలిచిన తర్వాత, సర్పంచ్ గెలిచిన తర్వాత చేయబోయే పనులు మల్లికుదులలో మా గ్రామస్తులు కోరుకునేది ఫస్ట్ పోచమ్మ గుడి, ప్రాథమిక హెల్త్ సెంటర్, మన యువతలు కోరుకునేది జిమ్ సెంటర్, గ్రంథాలయము, రకరకాల హౌసింగ్ మరియు సీసీ రోడ్లు చాలా విషయాలు చెప్పారు. చాలా గ్రామస్తులు రకరకాల కమ్యూనిటీ హాల్స్ కానీ, కమ్యూనిటీ పరంగా మైనార్టీ కానీ, నాయన బ్రాహ్మణ్స్ కానీ, ఇంకా కుమ్మరి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన పనులు చాలా ఉన్నాయి. కుమ్మరిగూడ సుత అభివృద్ధి జరగలేదు. సీసీ రోడ్డు మరియు వాళ్ళ కమ్యూనిటీ హాలు 2-3 రకాల విషయాలు చెప్పారు. ఇంకొకటి వాళ్ళు తాగునీరు కోసం, సాగునీరు కోసం వాళ్ళ విషయాలు చెప్పారు. తాగునీరు కోసం ఒక పాయింట్ ఇప్పి అని చెప్పారు. ఇప్పుడే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా నేను కడియం సేర్ సహకారంతో, ఎమ్మెల్సీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో నేను తప్పనిసరిగా గ్రామాన్ని అనుకున్నంత విధంగా ఎక్కువ అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తానని నన్ను ఆశీర్వదించి గ్రామస్తులు అందరూ నన్ను ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. గ్రామస్తులు అన్ని కుల సంఘాలు, అన్ని రకాల ప్రజలు ఆశీర్వాదంతో నేను 21 రోజు భారీ మెజార్టీతో గెలుస్తున్నా. నా గుర్తు కత్తెర గుర్తు. నన్ను భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలను మరొక్కసారి విన్నవించుకుంటాను. చేతులారా దండం పెట్టి వాళ్ళను ఓటేయవలసిందిగా కోరుకుంటున్నాను.